హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ మధ్య చాలా కాలం నుంచి కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. మనకంతా తెలుసు. అవును కదా! వీళ్ళిద్దరూ ఫస్ట్‌లో ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఎలా ఉన్నారు? కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఒక పోస్ట్ చూస్తే అంటే అల్లు అర్జున్ ఒక పోస్ట్ అయితే చూస్తే నిజంగా వీళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ ఒక్కటైపోయారు. వాళ్ళ మధ్య ఉన్నా కూడా విభేదాలు ఉన్నా కూడా అవి సర్దుకుపోయే విభేదాలు మాత్రమే. ఇక అంటే ముందు ఎలా ఉన్నారో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇక మీద కూడా అలా ఉంటారు అనైతే మనకైతే ప్రూవ్ అయితే అయితుంది. అసలేం జరిగిందంటే మొన్న రామ్ చరణ్ బర్త్‌డే అయితే ఉంది. 27థ్ మార్చ్ కదా! ఆ రోజు అల్లు అర్జున్ ఎలాంటి పోస్ట్ పెట్టాడంటే దిమ్మ తిరిగే పోస్ట్ అయితే పెట్టాడు. రామ్ చరణ్ బర్త్‌డే విషెస్. మై స్వీటెస్ట్ కజిన్ రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 'పెద్ది' మూవీ ఇయర్ మొత్తం, ఈ సంవత్సరం మొత్తం ఒక ఫుల్ రన్ కావాలా, ఒక మంచి హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ ఒక అద్దిరిపోయే పోస్ట్ అయితే పెట్టాడు. అంటే వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడైతే కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. దీనికి ముందు ఎలా ఉండేది? అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుకునేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అవునా కదా! ఏ ఫంక్షన్‌లో కనిపించినా చాలా అంటే చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అల్లు అర్జున్ అయితే రామ్ చరణ్‌ని చాలా ఎత్తుకు లేపేసేవాడు మాటల్లో. అవునా కదా! ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చేవాడు అల్లు అర్జున్ రామ్ చరణ్‌కి. కానీ ఈ మధ్య కాలంలో అసలు రామ్ చరణ్ బర్త్‌డే అయినా చాలా కాలం నుంచి చాలా బర్త్‌డే‌లయితే వచ్చాయి రామ్ చరణ్‌వి. అవునా కదా! చాలా అంటే చాలా ఫంక్షన్స్ అయితే చేశారు. విష్ చేస్తాడు గానీ అల్లు అర్జున్ అంటే ఆ విషెస్‌లో అసలు ఫీల్ అయితే ఉండేది కాదు. జస్ట్ ఫార్మాలిటీ కోసం మాత్రమే అల్లు అర్జున్ విష్ చేసేవాడు. అవునా కదా! దీనికి ముందు రామ్ చరణ్ గూడా అంతే. అల్లు అర్జున్‌ని విష్ చేయాలంతే. అవునా కదా! దాంట్లో మళ్ళీ ఫీల్ ఉండేది కాదు. ఎలాంటి జస్ట్ ఫార్మాలిటీ కోసం వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు. అది కాకుండా విష్ కూడా చేసుకునేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఒక చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా పెట్టాడు కాబట్టి, ఒక టైంలో చాలా అంటే చాలా లేపేవాడు. చాలా అంటే చాలా ఎలివేషన్ ఇచ్చేవాడు రామ్ చరణ్‌కి అల్లు అర్జున్. అలాంటి పోస్ట్ ఇప్పుడు పెట్టాడు కాబట్టి, చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఉన్నా కూడా అవి సర్దుకుపోయే విభేదాలు మాత్రమే. ముందు వీళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడైతే కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగింది కోల్డ్ వార్. చాలా కాలం అయితే జరిగింది. ఫ్యాన్స్ మధ్య జరిగింది. కానీ ఇలాంటి కోల్డ్ వార్ ఇక మీద రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ మధ్య ఉండదు. అంటే ముందు ఎలా ఉన్నారో ముందు ఎలా ఉన్నారో ఇద్దరు అలాంటి డేస్, అలాంటి జ్ఞాపకాలు మళ్ళీ మనం చూడొచ్చు. అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మారిపోతారు. చాలా అంటే చాలా బాగుంటారు అని ఈ అల్లు అర్జున్ పోస్ట్ అయితే చెప్తుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. చూడాలా ఏం జరుగుతుందో చూడాలి. అల్లు అర్జున్ చాలా అంటే చాలా చాలా మనస్ఫూర్తిగా పెట్టాడు. చాలా కాలమైంది అల్లు అర్జున్ నుంచి ఇలాంటి పోస్ట్ చూసి. చూద్దాం. ఈళ్ళు ఈ పోస్ట్ పెట్టిన తర్వాత 'రామ్ చరణ్' తర్వాత 'అల్లు అర్జున్' ఇంకెలా ఉంటారు? బావుంటారా? బావుండరా? అయితే మనమైతే చూద్దాం. బాగుండాలనైతే మనమైతే కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.